హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాము. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకు. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పావా? మీరు నా మనసులోని మాటను బయట పెట్టారు. ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈరోజు తెలుసుకుందాము. అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. ఆమె గురించి నేను ఎందుకు బాధపడాలి? వై షుడ్ ఐ వరీ అబౌట్ హెర్. ఆమె గురించి నేను ఎందుకు బాధపడాలి? వై షుడ్ ఐ వరీ అబౌట్ హెర్. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ అఫైర్స్. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ అఫైర్స్. మీరు చేయగలిగింది చేయండి. ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూ కెన్. దయచేసి మీరు చేయగలిగింది చేయండి. ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూ కెన్. అనవసరంగా మాట్లాడకు. డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. అనవసరంగా మాట్లాడకు. డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పావా? హ్యావ్ యూ టోల్డ్ యువర్ ఫాదర్ అబౌట్ దిస్. ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పావా? హ్యావ్ యూ టోల్డ్ యువర్ ఫాదర్ అబౌట్ దిస్. ఆమె పేరు అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హెర్ నేమ్. ఆమె పేరు అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హెర్ నేమ్. అతనికి కూడా మాట్లాడనివ్వు. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. అతనిని కూడా మాట్లాడనివ్వు. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? డూ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? డూ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. మీరు నా మనసులోని మాటను బయట పెట్టారు. యు స్పోక్ అవుట్ మై మైండ్. మీరు నా మనసులోని మాటను బయట పెట్టారు. యు స్పోక్ అవుట్ మై మైండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రశాంతీస్ లిటిల్ వరల్డ్ ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.